ఈ క్రాప్ ఉచిత పంటల బీమా పథకంపై ఏపీ శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది. రోజు తమ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని వైసీపీ సభ్యులంతా చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ సభ్యుల ప్రశ్నలకి ధీటుగా సమాధానమిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉచిత పంటల బీమా పథకాన్ని మా ప్రభుత్వం గొప్పగా అమలు చేస్తుందని, బీమా పథకంతో రైతులకు ఎంతో మేలు జరిగిందని కూడా అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ తోట. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటువంటిది 2014 నుంచి 19 వరకు రైతులు కొంత భాగం, కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, ప్రభుత్వం కొంత భాగంతో చెల్లించేటువంటి విధానం అనేటువంటిది అప్పట్లో ఉండేది. 2019 నుంచి 23-24 వరకు పూర్తిగా ఈ క్రాప్ ద్వారా నమోదైనటువంటి ప్రతి రైతుకి, ప్రతి ఎకరాకే కూడా వాళ్ళతోటి సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కట్టేటువంటి విధానం ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దాన్ని కొనసాగించేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకి మేలు చేయాలి. దానికి ఏ పేరైనా పెట్టుకోండి, ఏమైనా పర్లేదు, రైతులకి మేలు జరిగేటువంటి విధంగా నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించాలనేటువంటిది మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష.